క్లియర్గా దేవుని లేఖనం తెలుస్తాను. స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం సందర్భాల్లో మన ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడుతుంటాం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం తప్పని దేవుని లేఖనం సెలవించట్లేదు, కానీ ప్రభువునందు మనం ఆధారపడాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మనం ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు, ఎస్పెషల్లీ అవ్వ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. సాతానుడు ఎప్పుడైతే వచ్చి శోధించాడో, ఈ పండు తినదు నిశ్చయంగా చచ్చేదు అని ప్రభు అన్నప్పుడు, మీరు చావనే చావరు, ఈ పండు తింటే నువ్వు దేవతవైపోతావని ఎప్పుడైతే సాతానుడు మోసగించాడో, స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. ఇంకా ఎవరిని కన్సల్ట్ చేయలేదు, తన భర్తను కన్సల్ట్ చేస్తుంటే బాగుండేది. ఆ ఆదాము దగ్గరికి వెళ్ళి ఇలాగా నన్ను శోధిస్తూ ఉంది, ఇలా చెప్తా ఉంది, ఏం చేయమంటావు అని ఫర్దర్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు అవ్వ. మనందరికీ శాపాన్ని మిగిల్చింది, తన శాపాన్ని అనుభవించింది అవ్వ. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు.